వచ్చింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 4 గేట్లను ఎత్తి కృష్ణానది దిగువ భాగానికి నీటిని విడుదల చేశారు. కృష్ణానది పరవళ్లు తొక్కుతూ నాగార్జునుడి చెంతకు చేరుతుంది. ఈసారి జూలై నెలలోనే శ్రీశైలం గేట్లు ఎత్తడం విశేషంగా చెప్పవచ్చు. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం 4 గేట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం కృష్ణమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చి 4 గేట్లను ఎత్తారు. ముందుగా హెలికాప్టర్ నుండి సున్నిపెంటలో దిగి శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో, వేద పండితులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్ణ కుంభంతో తాళమేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ అధికారులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 4 గేట్లు అనగా 6, 7, 8, 11 గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్ జలాశయానికి విడుదల చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం డ్యాం నిండింది. హంస 3 ప్రతినిధులు శ్రీశైలం నుంచి శ్రీనివాసరావు, పెద్ద డోర్నాల్ నుంచి కాశీరెడ్డి.